అరే 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 హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. సో నేను ఈరోజు స్టైల్గా కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చాను. ఎందుకో అనుకుంటున్నారా? రాత్రి నా కల్లో పప్పుచారు వచ్చింది. అదేం పప్పుచారు అంటే మా వారు చేసే పప్పుచారు. ఆ పప్పుచారు కోసం ఇలా రెడీ అయిపోయి వచ్చాను అన్నమాట. అయితే కమ్మటి పప్పుచారు ఎవరికైనా ఇష్టం ఉంటుంది. అసలు పప్పుచారు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి పప్పుచారు ఇష్టం ఉంటుంది. సో ఏ కాంబినేషన్ కైనా మటన్ చేసినా పక్కన పప్పుచారు ఉండాలి, అండ్ ఏ కర్రీస్ కైనా పప్పుచారు ఉండాలి. ఓన్లీ పప్పుచారు తో మాత్రమే మా వారు చేస్తారు. దానికి కాంబినేషన్ ఆమ్లెట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్, నిజంగా. అండ్ చాలా బాగా చేస్తారు పప్పుచారు. అసలు ఎలా చేస్తారు అది నాకు అర్థం కాదు. అంటే జనరల్ గా మనం చేసే పప్పుచారు లాగైతే ఉండదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండదు. బట్ ఎంత టేస్టీగా ఉంటదంటే లొట్టలు వేసుకొని తినొచ్చు. అసలు లొట్టలు వేసుకొని, నిజంగా చెప్తున్నాను. ఎవ్రీ టైం ఆయనతో అప్పుడప్పుడు నాకు కావాలి అన్నప్పుడు పప్పుచారు చేయించుకుంటాను. సో చాలా బాగుంటది. ఒక్కసారి దాని రెసిపీ చూద్దాం చక్కగా. అన్ని రెసిపీలో ఏంటేంటో అన్ని క్లియర్గా చూపిస్తారు మా వారు. అండ్ మా వారితోనే ఒక 10 వంటలు చేయించి మీకు చూపిస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా ఒక రోజు వెజ్ అయితే, ఒక రోజు నాన్ వెజ్, ఒక్కొక్క రోజు వెరైటీస్ చేయిస్తాను. ఈ రోజు రెసిపీ మా వారిని పిలిచేద్దామా? రామకృష్ణ దేవ్, కమాన్ టు ద డయాస్. హలో హలో హలో, వచ్చేసేయండి. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏమండి ర్యామ్స్, వచ్చేసేయండి. పప్పుచారు చేయడానికి వేదిక మీకోసం అలంకరించి పెట్టాము. నేను మా వారిని రకరకాలుగా పిలుస్తుంటాను. దేవ్ అంటాను, రామకృష్ణ గారు అంటాను, రామకృష్ణ అంటాను, ర్యామ్స్ అంటాను, ఎవండి అంటాను. ఎవండే పప్పుచారు చేయాలంటే ముందు కావాల్సింది ఏంటి? పప్పు, నానబెట్టిన పప్పు. క్వాంటిటీ 1 కప్పు. 1 కప్పు. ఉల్లిపాయలు నేను చెప్పినట్టు కట్ చేసావా? నిలువు సన్నగా అక్కడ కనబడుతుంది కదా, చూపించండి. మిర్చి ఇది పొడవుగా కట్ చేసేసి దాన్ని 2గా ఈ సైజ్ చేసేసేయాలి అంతే. దాన్ని అంతా మనము ఒక 5-6 వెల్లి రెబ్బలండి. కరివేపాకు నెక్స్ట్, అండ్ కొత్తిమీర పప్పుచారులోకి, తర్వాత ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర పోపులోకి, అండ్ పసుపు, అండ్ చింతపండు రసం. అది లేనిదే కుదరదు. ఏంటి? సాల్ట్. అండ్ ఇది లేనిది కూడా కుదరదు. ఆయిల్. ఇందులో ఏది లేకున్నా కుదరదు. బట్ కారం లేదు, చూసారా? ఇదే స్పెషాలిటీ, అదే స్పెషాలిటీ. ఆడియన్స్, ఫస్ట్ పప్పుని ఇలా వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసేసి తర్వాత కుక్ అయిందో లేదో అని చెక్ చేసుకొని, ఒకవేళ కుక్ కాకపోయినా తర్వాత స్మాష్ చేసుకోవచ్చు. అంటే నేను చూడలేదు ఫ్రెండ్స్, ఎప్పుడు తను వండేప్పుడు నేను చూడలేదు. నాకు అర్థం కావట్లేదు. ఇట్లా తను చేస్తుంటే ఇలా చేస్తారా? నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు వాడతా? నువ్వు లేనప్పుడు చేసుకున్న పనులు ఇవన్నీ. మరి నేను ఎట్లా తిన్నాను? ఒకసారి నేను చేసి పెడితే నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు. నైట్ ఓ పప్పు ఏంది ఇంత బాగుంది అన్నావు. ఆ రోజు నువ్వు రాకన్నా ముందు నేను లంచ్ కోసం చేసుకున్న పప్పు ఇది. అప్పుడు అంటే నేను ఇప్పుడు అదొకటేసారి తిన్నా. అంటే అంతకుముందు నేను చేసి ఉండకపోవచ్చు, నువ్వు లేనప్పుడు చేసుకొని తిన్నా కనుక. అప్పుడే చేశారు చాలా సార్లు. ఎందుకు మీరు మర్చిపోతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో యూట్యూబ్ కోసం నువ్వు చేస్తున్నా, మీరు రోజు చేస్తాడని అంటే నా పరువు పోతుంది అక్కడ. నువ్వు చేయడానికి. నేను వంట చేయడానికి లేను, నాకంటూ ఒక వర్క్ ఉంది. మన ఇంట్లో వంట వాళ్ళు ఉన్నారు. అయినా కూడా నీ చేతి తినాలి. ఇప్పుడు నీకు నా చేతి తినాలనిపిస్తుందా లేదా? అట్లాగా నీకు నా చేతితో ఏమన్నా తినాలనిపిస్తే చేసి పెడతా. బట్ డైలీ నేను చేయను. నాకంటూ ఒక సెలూన్ ఉందండి. ఆడవాళ్ళు వంటకి మాత్రమే పరిమితం అని అనుకునే వాళ్ళని ఏం చెయ్యాలి? ఏం చేయొద్దు. ఇప్పుడు ఫస్ట్ నూనె వేయాలి.
కానీ నా వ్యూవర్స్ మాత్రం అలా కాదు, ఆడ మగ అలా ఎవరు లేరు, అందరు మంచి వాళ్ళు, బంగారు కొండలు. అందరు మనుషులే. నన్ను బాగా చూస్తున్నారు, నా వీడియోస్ని బాగా చూస్తున్నారు, నన్ను తొందరగా సక్సెస్ చేశారు, అందుకే బంగారు కొండలు. మీరేం వేయాలి కొంచెం జీలకర్ర, జీలకర్ర, కొంచెం ఆవాలు. జీలకర్ర అని కూడా అంటారు, తెలంగాణ భాషలో జీలకర్ర అని కూడా అంటారు. అవి వెల్లుల్లి రెబ్బలు అలాగే వేస్తారండి, కొంచెం దంచి వేయరా? అలాగే వేస్తారా? నీ కోసం నేనైతే అలాగే వేస్తాను. అలాగే వేయండి, మరి అలాగే వేయండి, కాలిపోతుందండి. ఓకే, ఇప్పుడు నా డ్రెస్ బాగుందా? నేను బాగున్నానా? ఇంకొకటి, ఇది ఎక్కువ వేయించకూడదు, ఎందుకంటే పప్పులో వేయించకండి మరి. నెక్స్ట్ ఏంటి వేయండి, మిర్చి వేయాలి. ఇవి కూడా ఎక్కువ వేయించకూడదు. ఆమెను రివీల్ చేయలేదు, మొహం చూపించమంటారా? అప్పటి నుంచి నేను నా అసిస్టెంట్ని చూపించాలని చెప్పి, ఆమె నా అసిస్టెంట్ ప్లస్ నా ఫ్రెండ్, ఇవన్నీ కట్ చేసిన తనే కదా, నా సెలూన్లో వర్క్ చేస్తుంది, మెయిన్ అనమాట అక్కడ. సో నాకు ఇక్కడ ఏమన్నా ఉంటే వచ్చి నాకు హెల్ప్ చేస్తుంటుంది. ఎప్పుడు నేను ఇదే ఇలా ఉంటానండి, కానీ మా వారు ఎప్పుడు పొగడరు, ఏంటో మరి. ఒకసారి ఫుల్గా పొగడుతూ వీడియో చేస్తాను. పూర్తిగా పొగుడుతూనే ఉండాలి, అదొక వీడియో. ఓకేనా? మావిడ ఇట్ట, మావిడ అట్ట, మావిడ అన్ని రాసుకోండి, చూసుకో, నేర్చుకో. చూస్తున్నా చాలా సార్లు మళ్ళీ జరపాలేమో, స్టవ్ వాటి కాలిపోతుంది, దీన్ని మిడిల్లో పెట్టాలి. ఫ్రెండ్స్, ప్రసాదు ప్రసాదు, కమాన్ గే టెన్షన్ వద్దు, ఇలా ఉన్నప్పుడే మనము సుమాని పంట పండిందే. ఇంకేమన్నా ఉందా? ఇంకా కథ, ఇంకా సగానికి సగం తీసుకెళ్ళిపో. అప్పుడు అది బాగా మరిగితే అప్పుడు అది కనపడడానికి నిగనిగ ఉంటుందా, లేకపోతే టేస్ట్ నిగనిగ ఉంటూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2 minutes అయిపోయింది ఆల్మోస్ట్. స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్, సూపర్గా స్మెల్ వస్తుంది, స్మెల్ అదిరిపోతుంది. అంటే స్మెల్ ఇక్కడి నుంచే వస్తుంది, దాన్ని స్పూన్ని మనం ఇక్కడికి తీసుకుపోక్కర్లేదు. కొంచెం చిక్కబడ్డదేమో, కొంచెం వాటర్ వేస్తారా? వేయడం ఉండదు, ఇంకా ఉంటుందా? ఓకే బాబు, కెమెరాస్కి ఒకసారి ఇప్పుడు దీని లుక్ చూడు. సో తిని టేస్ట్ చేసి అప్పుడు చెప్తా, ఓకేనా ఫ్రెండ్స్? ఫుడ్ టేస్ట్ వచ్చేసేసి నైట్ చేస్తారు, మా లతాశ్రీ గారు నైట్ చేస్తారు. ఎందుకంటే నేను నైట్ రైస్ తినను, కొంచెం పప్పు నాకు మిగిలిస్తే నేను రేపు లంచ్లో. ఓకేనా? పప్పు ఆల్మోస్ట్ డన్. మేము వాకింగ్కి వెళ్ళేసి వస్తాం, ఫినిష్ చేస్తాను. బాయ్. రాత్రి కళ వచ్చింది, ఇప్పుడు కళ నెరవేరిపోయింది. నీకు చాలా ఇష్టం అంటున్నావు కదా, ఒకసారి తిని ఎలా ఉందో మీ ప్రేక్షకులకి జెన్యూన్ రిపోర్ట్ ఇవ్వు. చాలా గ్యాప్ వచ్చింది, కొంచెం అటు ఇటు కూడా ఇవి ఉండొచ్చేమో అని చిన్న డౌటు. ఆడియన్స్, ఇది మాకు రుచికి అనుగుణంగా క్వాంటిటీస్ వేసుకున్నాము. మీకు మీ చాయిస్ని బట్టి మీరు కూడా క్వాంటిటీస్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. బట్ నాకు ఎందుకో 10th ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసినట్టుగా ఉంది. నేను ఇంకా వేసుకోలేదు, వేసుకొని తినే చెప్తా. అంటే వేసుకోకుండానే ముందే తినకుండానే ముందే టెన్షన్ ఉంది. అసలు చాలా గ్యాప్ వచ్చింది. ఇది నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ పప్పు. యాక్చువల్గా రాత్రిళ్ళు రైస్ తినట్లేదు ఫ్రెండ్స్. సో ఈ పప్పు కోసం మాత్రం ఈరోజు
వెయిటింగ్. అయితే దీనికి కాంబినేషన్ ఆమ్లెట్ మా వారే చేశారు. దాని ఆమ్లెట్ రెసిపీ ఇంకోసారి చూపిస్తాను. అంటే ఆమ్లెట్ కూడా రాకుండా ఉంటారా మీ ఆడియన్స్? అంటే ఒక్కొక్కరు ఆనియన్ వేసి చేసుకుంటారు, క్యారెట్ వేసి చేసుకుంటారు. ఓకే, మధ్యలో డిస్టర్బ్ చేసినట్టున్నా. ఇక్కడ ఇప్పుడు అంటే నువ్వు టేస్ట్ నోట్లో పెట్టుకున్నావు కదా. ఏంటో ఇది మనం ఏమంటారు ఫ్రై చేసుకొని తిన్నా కూడా అంత టేస్టీగా రాదు. దీంట్లో పప్పుచారులో వేసేసరికి ఎందుకో దీని రుచి మరి రెట్టింపు అయిపోతుంది. అండ్ నేనైతే క్వాంటిటీ అయితే ఎంతైనా కూడా లాగించేస్తా. సో మా అసిస్టెంట్కి ఈరోజు పెట్టించేసా, నాకు కావాలి అని చెప్పేసి. ఇక్కడ తినమని చెప్పాను కానీ ఆమెకి ఇంటికి పెట్టించా. ఉల్లిగడ్డ కూడా బాగుంటుంది కదా, టేస్టీగా ఉంటుంది కదా. నాకు ఇది ఇష్టం. నాకు చాలా ఇష్టం. నైట్లో అన్నం తినడం మానేసా, ఇవాళ బ్రేక్ చేసేద్దాం అనిపిస్తుంది నా తింటుంటే. చేసేయచ్చు, అంత బాగుంది. మిర్చి అయితే అసలు నేను వదిలిపెట్టాను. అండ్ ఒక్కొక్క ముద్దకి ఇది కొంచెం ఉంటుంది కదా రేపు నేను లంచ్లో. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎలాగో రెసిపీ చూశారు కదా ఫ్రెండ్స్, వితౌట్ టమాటా. అసలు ఇందులో ఏమీ ఎక్కువ లేవు ఇంగ్రీడియంట్స్, కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దయచేసి ఇవాళ ఇంకొక కళ కనుక నాకు మళ్ళీ రేపు చాలా పనులు ఉన్నాయి. కంటనే ఉంటాం మధ్య మధ్యలో. కళ కనుగని వెంటనే ఇంప్లిమెంట్ చేయించకు, కొంచెం టైం ఇవ్వు సరేనా. అంటే ఎప్పుడు వెజ్ కలర్లే కనను కదా, కాబట్టి నాన్ వెజ్ కలర్లు వస్తాయి ఇప్పటి నుంచి. ఆడియన్స్ కొంచెం కళలు రావద్దని కొంచెం మీరు దేవుడికి ప్రే చేయండి, కొంచెం నాకు పని తప్పుతుంది. ఇది వేనా మ్యాంగో పికిల్ వద్దు, ఇదే చాలా బాగుంది. అంటే ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా మధ్య మధ్యలో వెజ్ వీడియోస్ కూడా. తనకు అన్ని రకాలు వచ్చు వెజ్లో. నాట్ ఓన్లీ పప్పు చారు మాత్రమే కాదు, అసలు పెసరపప్పు అయితే ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు. అండ్ కూరగాయలు అన్నీ వచ్చు. అసలు ఎక్కడ నేర్చుకున్నారో కానీ ఇంకా నేను చెప్పలేను, అన్ని రకాలుగా వచ్చు. టమాటా టమాటాలో ఎగ్ పగలగొట్టి చేస్తారు. అసలు అద్భుతం ఉంటుంది ఫ్రెండ్స్, నిజంగా బ్రహ్మాండం బద్దలైపోతుంది అసలు. అది కూడా ఒకసారి చేయిస్తాను. అండ్ ఈ రెసిపీ అయితే తప్పకుండా మీరు చూడండి, చూసి ట్రై చేయండి. కష్టపడి మీకోసం మా వారిని ఒప్పించి కళలు తెచ్చుకొని మరీ చేపిస్తున్నాను వంటలు. సో తప్పకుండా వాచ్ చేయండి. అండ్ పప్పు ఎలా ఉందో మీరు వండుకున్న తర్వాత కామెంట్స్ ఇవ్వండి. చాలా సింపుల్గా, నిజంగా ఆడవాళ్ళకంటే మగవాళ్ళే చాలా బాగా చేస్తారు. మనం ఏదన్నా పని చేస్తుండాలి బయట, వాళ్ళతో ఇంట్లో చేయించాలి వంట. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో మా ఆడియన్స్కి మా లతాశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి కొత్త వీడియోతో, కొత్త వంటకంతో మా వారితో మళ్ళీ నెక్స్ట్ టైం మీ ముందర ఉంటాను. లేదు నువ్వు 10 చేస్తే నేను 1 చేస్తా ప్లీజ్. కానీ స్టార్టింగ్ 10 అయితే మా వారితో చేయిస్తానని చెప్పేసి నా ఆడియన్స్ 10 చేస్తా. 2006 మొత్తంలో 10 చేస్తా. 10 చేసేసేయండి. 10 అయిపోయిన తర్వాత 11th వన్ లేదు, 10 మొత్తం మధ్యలో చేస్తుంటా. మధ్యలో మొత్తం 10 చేస్తారు. 10 చేస్తా. ఓకే, అలా అయినా పర్వాలేదు, చేపిస్తాను. అండ్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లతాశ్రీస్ ఛానల్. బాయ్.